హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ బై నవీన్ యాదవ్. ఈరోజు నేను వచ్చేసి గో ఎక్స్ట్రా మైల్ వాళ్ళు ఒక ఈవెంట్ చేస్తున్నారు, మోటో ఫెస్ట్ 2025 అన్నమాట. ఈరోజు 6 AM నుంచి ఈవినింగ్ 4 PM వరకు రైడ్ ఉంటుంది. ఇక్కడనే తుక్కుగూడ దగ్గర ఒక ట్రాక్లో చేస్తున్నారు, ఆఫ్ రోడింగ్ ట్రాక్లో. సో అక్కడికి వెళ్ళి విజిట్ చేసి చూద్దాం ఎవరెవరు వస్తారో, ఏం బైక్స్ వస్తాయి, ఎంతమంది బైకర్స్ వస్తారో. పెట్టాలా మిమ్మల్ని కానీ పెట్టాలా? రైట్, మరి బాయ్. ఓకే, స్టార్ట్ అయిపోతున్నాను. ఇక నేను రెంట్కుండే రూమ్లో పిల్లల వాళ్ళు వీడియో చూస్తారంట. మనది 2025 మోటో ఫెస్ట్. నేను చాలా రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్న రైడ్స్ అయితే అటెండ్ అయ్యాం అనుకుంటున్నా, బట్ నాకు తెలియదు అన్నమాట ఎట్లా తెలుసుకోవాలి ఏంటన్నది. అప్పుడు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఫాలో అయితే వాళ్ళు రీల్ చేసి పెట్టినారు, చూద్దాం ఎట్లా ఉంటుంది ఈవెంట్. అండ్ ఈరోజు పెద్ద పెద్ద బైకర్స్ ఎవరైనా వస్తే కలుద్దాం. ఎందుకంటే యాజ్ ఏ కంటెంట్ క్రియేటర్గా అండ్ యాజ్ ఏ మోటో బ్లాగింగ్ ఫ్యాన్గా ఇష్టం అన్నమాట నాకు. నేను అంత ఎక్కువ మందిని ఏం ఫాలో కాను, చాలా తక్కువ మందిని అయితే, చాలా తక్కువ మంది వీడియోస్ ఫాలో చేస్తా. ఎవరి కంటెంట్ నచ్చుతుందో వాళ్ళవే చూస్తా. సో ఎవరైనా కలిస్తే మాట్లాడదాం. హైప్ నగర్ నుంచి సర్వీస్ రోడ్ నుంచి తుక్కుగూడ మహేశ్వరమా ఏదో సంథింగ్ పేరు, నాది లొకేషన్ పేరు. ఆడికి వెళ్ళాలి. ఇప్పుడు నా దగ్గర నుంచి ఒక 28 కిలోమీటర్స్ ఉన్నది అనుకుంటా, ఎగ్జాక్ట్ గుర్తులేదు, 24 ఆర్ సంథింగ్ ఉంది. సో మనం ఫైనల్ గా NH 65 ఎంట్రీ తీసుకున్నాం. NH 60 అక్కడ అటు యూటర్న్ ఉండాలి ఒకటి, అది లేదు, తీసేసినారు. సో ఇప్పుడు నేను వెళ్ళాలంటే బ్యాక్ వెళ్ళి ఇక్కడ యూటర్న్ తీసుకోవాలి, ఎందుకంటే అక్కడ క్లోజ్ చేసినారు ఇంతకుముందు. దిగ్గవాన్ని ఆయన పోయి మర్చిపోతున్నా మళ్ళీ. రాంగ్ రూట్ వెళ్ళొద్దు ఇట్లా రాంగ్ రూట్ లా, కానీ తప్పట్లేదు. షిట్ మ్యాన్. సో ఇక్కడ నుంచి ఇటు వెళ్ళిపోవాలి. ఎక్కడైనా ఉన్నదా ఎంట్రీ? క్లోజ్ చేసి దిగిరా, ఎక్కడైనా క్లోజ్ చేసి ఏంటి నా కష్టాలు. ముందు ఇంకో రూట్ ఉంటది అన్నమాట, అక్కడి నుంచి అన్నా చూద్దాం ఉంటుందో లేదో. ముందుకెళ్తే హైత్ నగర్ బస్ స్టాండ్, ఈ రూట్ లో నుంచి ట్రై చేద్దాం. పుని టెంపుల్ ఉన్నది. ఏం టెంపుల్ ఇది? అయ్యప్ప స్వామి టెంపుల్. రైడ్ సక్సెస్ఫుల్ గా జరగాలని కోరుకుంటూ వెళ్దాం. బాగున్నది టెంపుల్. ఇక్కడ స్ట్రైట్ గా వెళ్ళాలి, పొరపాటున అటు వెళ్ళినాం అనుకో అటుగానే వెళ్తే వస్తుంది, కానీ ఇటు కొంచెం దగ్గర అన్నమాట. అటు పోతే బుక్ అయిపోతాం. చూసినారుగా బ్రేక్స్ ఎట్లా పడ్డాయో, టీవీఎస్ రైడర్ అట్లుంటది బ్రేక్స్ తోటి. అండ్ మీలో ఎవరైనా పీస్ఫుల్ గా కొంచెం ప్రశాంతంగా ఉండాలనుకుంటే సర్వీస్ రోడ్లోకి రావచ్చు. బైక్ ప్రశాంతంగా ఉంటది అన్నమాట, చాలా 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 ప్రశాంతంగా ఉంటది. ఎవరు ఉండరు, రోడ్డు మొత్తం ఖాళీ ఉంటది. స్పీడ్స్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు, ఎట్లా ప్రశాంతంగా ఉంటది ఎవరు లేకుండా. ఇక్కడే అనుకుంటా, ఇక్కడైనా కాదా, ఇక్కడ అదే మన రైడర్స్ అందరు వస్తున్నారు. ZX10R లే మొత్తం, GT ZX10R, రాయల్ ఎన్ఫీల్డ్స్, అపాచీ 310RR. ఏంటి అప్పుడే అయిపోయిందా, ఇప్పుడే స్టార్ట్ అయిందా? నాకు అర్థం కావట్లేదు. వెళ్ళి చూసేసి వద్దాం. ఈవెంట్ అన్నారు, అప్పుడే క్లోజ్ చేసారా? ఏంటిది ఇంత బాగుంది. నేను ఫస్ట్ టైం చూస్తాను ZX10R రోడ్డు మీద. అసలు అమేజింగ్ అసలు బైక్స్. ఇంకా ముందుకనే అనుకుంటా, లేదంటే ఒకసారి చెక్ చేసుకోవాలి నేను మళ్ళీ. ఇదేనా? నో. ఓ షెట్, ఇక్కడ లోపల అవుతున్నదంతా ఇదేనా ఎంట్రీ? లోపల ఈవెంట్ అవుతుంది, ఇంచానా ఎంట్రీ? ముందు నుంచి అంట ఎంట్రీ. ఫ్లైట్ వెళ్తుంది, కనిపిస్తుందా మీకు? చూపిస్తా ఫ్లైట్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. చింటూ బ్రో ఎమ్మడి పడకు ప్లీజ్. యాంచుందిరా బాట. ట్రాక్ మొత్తం క్లీన్ చేసినారు, నేనే లేట్ అనుకుంటా, అందరు వచ్చేసినారు. సో ఇక్కడ మన సందీప్ నాడింపల్ అన్న చేసిన స్టంట్లన్నీ చూడొచ్చు. బైక్స్ అయితే ఓ రేంజ్లు ఉన్నాయి. మనం ఆఫ్ రోడ్ చేసుకుంటూ తీసుకెళ్తున్నాం. చూడండి హెల్మెట్లు, బైక్స్. చూద్దాం మన ఫేవరెట్ ఎవరెవరు వచ్చినారు. So the first thing, like he mentioned, if anybody wants to join our club, we really prioritize safety gear.
Our minimum requirement is all the safety gears. I'm sure all of you all, being fellow bikers in the family, know that safety is the most important thing for us, and that's what we try and promote in this group, having all the required safety gear and equipment. So we just have a nice family which has grown in great numbers, and we're all very happy about that with the help of all our admins and stuff. And we feel privileged to be here with all of you all. Safety gears, and once you do, you can just join our WhatsApp group or follow us on Instagram, and it's as easy as Freedom Riding Club. So once you have the minimum requirements met, and then it's just as simple as that. So anything else I should add? Perfect. Thank you so much, guys. Thank you so much. We would like to call upon, along with your club, Ravindra, please come onto the stage. Support for Motorfest. I would like to talk about your club for a few minutes, and here you go. Hi guys. Hi guys. So we recently created the Raven Ride Club. I guess it's been good 6 months. Yeah, around 6 months something, and we got a huge response. We are really happy for all the response and stuff, and really happy for even other biking communities who even supported us like BKH, GVK Anna, and all. And yeah, we want to promote riding gear first. That's what we put our criteria to. But in our group we are allowing people with non-riding gear too, so that we can just educate them and let them know which riding gear to choose and stuff. We did a collaboration with Rhinox and stuff, so we just want to make sure all the riders are safe and they know what gear to buy, where to buy and stuff. And many members in the group are actually helping and investing on the riding gear, so we are actually really happy about it. And if in case any one of you guys want to join our group, it's in my Instagram highlights. There's a link where you can fill the form, and then we'll add you in the group. The basic thing is we need we need jeans, shoes, any good hoodie, helmet, gloves are mandatory if you want to join a 50-kilometer below ride. But once it's above 50 kilometers, we need a full riding gear, as we have to take so many people with us. We don't want to risk anybody's life. Hey everyone, thanks for being here, and kudos to all the event managers and coordinators to arranging this beautiful event. And it's lovely to see all of you here and fellow bikers as well. And I'm happy that Hyderabad's biking culture is growing a lot, because I was in Bangalore also earlier, and we are competing quite well. So we, as Raven said, we just joined this or say created this club 6 months ago, and yeah, really happy to have anyone on board. And our main motto is to promote more riding gears from the start, because when you buy a bike, it's very difficult to invest in gears at the early on. So yeah, thank you so much, and yeah, Thank you so much once again. We have a flag that we would like to dedicate from Go Extra Mile to Ravindra Club. So we'll just open it up. సో అందులో ఏమేం లైనప్ ఉన్నదో చూపిస్తా. ఇక్కడ రోడ్ స్టార్ ఉన్నది, అండ్ R15 తెలియదు, R15 అండ్ మన బైక్, అండ్ అపాచీ 310RR, అండ్ GT 650 బ్లూ కలర్, అండ్ ఇది డామినార్ అనుకుంటా, అండ్ హోండా బి 350RS, అండ్ హార్లీ డేవిడ్సన్ ఓజీ బైక్, అండ్ KTM, అండ్ ట్రయంఫ్, అండ్ మన ఫేవరెట్ అయిన Z900. ఇది ఎవరిదో మరి, బాగున్నాయి. అండ్ ఇంకోటి Z900 అట్లున్నాయి. అండ్ మనకి ఇంకో బైక్ వచ్చేసి డామినార్, ఫుల్ ఉన్నది ఇది మొత్తం. అనిల్ మోటో బ్లాగ్స్, అనిల్ బ్రోదా, ఓకే కనిపించలేడు అనిల్ బ్రో. అండ్ FZ అపాచీ. సో ఈవెంట్ అయితే నడుస్తున్నది, అన్ని గ్రూపులను ఇంట్రడ్యూస్ చేసినారు అండ్ నడుస్తున్నది ఇంకా. One of them, which says age is just a number.
Maybe next team who are ready to play this game, please bring your own person along with you. Probably it's like a triple ride. So two riders will go and another rider will help the team to get the car start. We have very beautiful bike. Okay, what's your pillion name? What is your pillion name? Ravikant. Ravikant, are you ready? Yeah, ready. 9, 6, 5, 2, 1. Done. Do we have next participants ready? Oh, you wanted to see Our official lubricant partner today, and they have something to give away for the pillion also, who is part. And we'll have just read out the name. Siddharth Roy. Siddharth Royal Enfield, and read the vehicle number. Yeah, TG10H9449. సో అయిపోయిందన్నమాట, మొత్తం అయిపోయింది. మొత్తం అయిపోలే, లంచ్ టైం అంట. ఇక మనకు టైం అవుతుంది, నాకు గన వేరే పని ఉంది, ఇంటికి వెళ్ళే పని. అందుకే ఇంటికి వెళ్తున్నా, ఇక స్టార్ట్ అయిపోదాం. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. టాటా. సో ఇక్కడ సీన్ ఏంటంటే అందరినీ కలిసేసిన, రేవంత్ అన్న అండ్ శ్రీనివాస్ అన్న అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరు ఉన్నారు, అనిల్ అన్న, అంతే అన్నమాట.